ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాలక్కీ డైరీస్. అండ్ ఈరోజు వీడియో స్టఫ్డ్ కోకోనట్ లడ్డు. సో ఈ స్టఫ్డ్ కోకోనట్ లడ్డూని సింపుల్గాను అండ్ టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అండ్ దాంట్లోకి నేను నెయ్యి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది మెల్ట్ అయిపోవాలి అండి. సో ఇక్కడ మెల్ట్ అయిపోయింది కదా, అందులోకి నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది డ్రై కోకోనట్ పౌడర్. నేను ఇంట్లోనే కోకోనట్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇలాగ పౌడర్ చేసుకున్నాను. లేదంటే మీరు బయట షాప్లో డెసికేటెడ్ కోకోనట్ అంటే కూడా దొరుకుతుంది. సో మీ చాయిస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ కోకోనట్ని మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు మనము రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ రోస్ట్ అయిపోయింది కదా, దాంట్లోకి షుగర్ ఇక్కడ 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మెల్ట్ అయిపోయేసి షుగర్ అండ్ కోకోనట్ పౌడర్ రెండు మిక్స్ అయిపోయి కుక్ అయిపోవాలండి. సో ఇక్కడ చూడండి, కుక్ అయిపోయింది కదా. సో ఈ కోకోనట్ పౌడర్ని మనము పేస్ట్ది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక పార్ట్ని సపరేట్గా తీసి పెట్టుకుందాము. సో సెకండ్ పార్ట్లో ఇక్కడ మిల్క్ పౌడర్గా 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇది 1 నుంచి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇంకా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కుక్ అయిపోయింది కదా, ఇక్కడ నేను దాంట్లోకి ఫుడ్ కలర్ ఒక జస్ట్ 4 డ్రాప్స్ తీసుకుంటున్నాను, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్. అండ్ దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు మిక్సింగ్లో ప్రాబ్లం ఉండదు, కన్సిస్టెన్సీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనకు స్టఫింగ్ అనేది రెడీగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ కోకోనట్ ఉంది కదా, అందులోకి ఈ స్టఫింగ్ని మనము రెడీ చేసుకోవాలి. సో ఈ కోకోనట్ స్టఫింగ్ వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను స్టఫింగ్ రెడీగా పెట్టాను కదా. సో ఆ స్టఫింగ్ని ఆ కోకోనట్ దాంట్లో ఫస్ట్ పార్ట్లో ఇలాగ మధ్యలోకి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకునేసి అది మొత్తం ఇలాగ బాల్ షేప్లో రోల్ చేసుకొని పెట్టుకోవాలి. సో మిగతావన్నీ సేమ్ ఇదే ప్రొసీజర్తో అన్ని బాల్స్ ఇలాగా చేసుకోవాలండి. సో అన్నీ చేసేసుకున్నాను. ఇక్కడ బాల్స్ రెడీ అయిపోయింది కదా. సో ఆ బాల్స్ అన్నిటిని ఇప్పుడు కోకోనట్ పౌడర్లో ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పౌడర్లో రోల్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఈ ప్రొసీజర్ మొత్తం అన్ని కోకోనట్ బాల్స్కి సేమ్ ఇదే ప్రొసీజర్ రిపీట్ చేసి ఇలాగ బాల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ కోకోనట్ స్టఫింగ్ కూడా కొద్దిగా ఉండింది. సో దాన్ని కూడా నేను ఇలాగా కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి స్టఫ్డ్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ డిస్క్రిప్షన్లో నా అదర్ వీడియోస్ లింక్స్ కూడా ఇచ్చాను, మీరు అవి కావాలంటే చూడొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.